హాయ్ టు ఆల్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాల్టి టాపిక్ వచ్చి పీజీఆర్ఎస్ సిటిజన్ ఫీడ్బ్యాక్ మాడ్యూల్ గురించి చూద్దాం. సో మెయిన్గా ఈ పీజీఆర్ఎస్ సిటిజన్ ఫీడ్బ్యాక్ మాడ్యూల్ అనేది గవర్నమెంట్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అండ్ ఇందులో దీని ద్వారా మెయిన్ ఎయిమ్ ఏంటి, ప్రాసెస్ ఏంటి, ఇవాల్టి వీడియోలో చూద్దాం. సో మెయిన్గా ఇక్కడ గవర్నమెంట్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేసింది అంటే, గవర్నమెంట్ ఏ కైండ్ ఆఫ్ స్పిరిట్తో అయితే స్టార్ట్ చేసిందో అదే విధంగా పిటిషనర్ యొక్క ఒపీనియన్ని ఎంటర్ చేయాలి, అంటే ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ పీజీఆర్ఎస్ సిటిజన్ ఫీడ్బ్యాక్ అథెంటికేషన్ యాప్ వన్స్ ఇన్స్టాలేషన్ చేసుకున్న తర్వాత లాగిన్లో ఆల్ కైండ్ ఆఫ్ డిపార్ట్మెంట్ గ్రీవెన్సెస్ అన్నీ సచివాలయం యొక్క స్టాఫ్కి కనిపిస్తాయి, వాళ్ళ కన్సర్న్ సెక్రటరీకి సంబంధించి. గ్రీవియన్సెస్ అనేటివి ఏ డిపార్ట్మెంట్ అనేది నాట్ ఎట్ ఆల్ నెసెసరీ, జస్ట్ ఆ పర్సన్తో ఫీడ్బ్యాక్ మాత్రమే తీసుకోవాలి. ఆ సిటిజన్తో ఆ యొక్క డిపార్ట్మెంట్ కన్సర్న్ ఆఫీసర్ ఏ విధంగా బిహేవ్ చేశారు అనే ఫీడ్బ్యాక్ మాత్రమే ఎంటర్ చేయాలి. అంతేకాని అది వేరే డిపార్ట్మెంట్ది మనకు ఐడియా లేదు అనేది మనకి ఇక్కడ మ్యాటర్ కాదు. జస్ట్ ఆ కన్సర్న్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా బిహేవ్ చేశారు సిటిజన్తో అనేది ఎంటర్ చేయాలి. సిటిజన్ సాటిస్ఫాక్షన్ అయ్యారా లేదా, మెయిన్గా ఆ గ్రీవెన్సెస్ క్లోజ్ చేశారా లేదా, సిటిజన్ రిప్లైస్ని మాత్రమే ఫీడ్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్గా ఆ రిప్లైస్ని జెన్యున్గా ఎంటర్ చేసిన తర్వాత మనము మ్యాక్సిమం సెక్రటరీకి ఒక 50 or 60 గ్రీవెన్సెస్ ఉంటాయి. ఆ గ్రీవెన్సెస్ని మాత్రమే మనము ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేస్తాం సిటిజన్ దగ్గర నుంచి. సో ఈ పర్పస్ ఆఫ్ ద మొబైల్ అప్లికేషన్లో మనము చూసుకున్నట్టయితే ఇక్కడికి మనకు 16 వేరియస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి గ్రీవియన్సెస్ అనేటివి రావడం జరుగుతుంది. ఆ కలెక్షన్ ఎలా ఉంటుంది అంటే, లైక్ పీజీఆర్ఎస్లో కలెక్టర్స్, హానరబుల్ కలెక్టర్ సార్కి సబ్మిట్ చేసిన గ్రీవెన్సెస్ కావచ్చు, సీఎం సార్కి ఇచ్చినవి కావచ్చు, డిప్యూటీ సీఎం సార్కి ఇచ్చినవి కావచ్చు, అండ్ వేరియస్ సోర్సెస్ ఎక్కడి నుంచి వచ్చినటువంటి గ్రీవెన్సెస్ అయినా కానీ అయి ఉండొచ్చు. అది 16 డిఫరెంట్ సోర్సెస్ నుంచి గ్రీవెన్సెస్ అనేటివి కన్సర్న్ సెక్రటరేట్ స్టాఫ్ లాగిన్లో సెక్రటరేట్ పరిధిలో మ్యాపింగ్ని బట్టి వాళ్ళ లాగిన్లో కనిపిస్తాయి. వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేయాలి. మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే, గవర్నమెంట్ సిటిజన్ దగ్గర నుంచి జెన్యూన్గా ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. జెన్యూన్గా మాత్రమే, ఏది వాళ్ళు చెప్తే అది మాత్రమే. గుడ్ గవర్నెన్స్ని గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం కోసం సిటిజన్ ఏ విధంగా సాటిస్ఫై అయ్యారు అనేది జెన్యూన్గా ఫీడ్బ్యాక్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది స్టాఫ్. మెయిన్గా గవర్నమెంట్ ఇది ఎన్హాన్స్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే, జెన్యూన్ ఒపీనియన్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. గుడ్ గవర్నెన్స్ని గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి అనుకుంటుంది కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఈ సిటిజన్ ఫీడ్బ్యాక్ మాడ్యూల్ అనేది ఇంట్రడ్యూస్ చేసి ఒక యాప్ ఇవ్వడం జరిగింది. ఆ యాప్తో కన్సర్న్ సెక్రటరేట్ స్టాఫ్ పీజీఆర్ఎస్ యొక్క లాగిన్స్తో లాగిన్ అవ్వాలి. అండ్ ఇక్కడ సిటిజన్ దగ్గరికి స్టాఫ్ వెళ్ళేటప్పుడు ఇంటర్ఫేస్ ఉండకూడదు, అంటే నాన్ ఇంటర్ఫేస్ పాలసీ. లైక్ ఇంటర్ఫేస్ అంటే ఎవరు మిడిల్లో ఉండకూడదు. మనం కంపల్సరీగా సిటిజన్ దగ్గరికి వెళ్ళి ఫీడ్బ్యాక్ అనేది కలెక్ట్ చేయాలి. అది కానీ ఏ విధంగా, వితిన్ 3 daysలో, గ్రీవియన్స్ క్లోజ్ అయినటువంటి 3 daysలో సిటిజన్ దగ్గరికి వెళ్ళి ఫీడ్బ్యాక్ అనేది కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. కంపల్సరీగా త్రూ ఫోను వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు కలెక్ట్ చేయడమో కాదు, కంపల్సరీగా పర్సన్ వాళ్ళ హౌస్ని విజిట్ చేసి సిటిజన్తో మాత్రమే ఫీడ్బ్యాక్ అనేది కలెక్ట్ చేయాలి. వాళ్ళ ఫ్రెండ్స్, రిలేటివ్స్, వాళ్ళ డాటర్, సన్ వాళ్ళతో ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేయకూడదు. ఎవరైతే కంప్లైంట్ వచ్చింటారో వాళ్ళతో మాత్రమే ఫీడ్బ్యాక్ అనేది కలెక్ట్ చేయాలి. సో ఫీడ్బ్యాక్ వెళ్ళడానికి కన్సర్న్ జిఎస్డబ్ల్యూ స్టాఫ్, అఫీషియల్స్ ప్లస్ ఆఫీసర్ వెళ్తే బాగుంటుంది. మెయిన్గా ఇప్పుడు వచ్చే ఇన్పుట్ని బట్టి గవర్నమెంట్ ఇంకా బెటర్గా ఏ విధంగా ప్రొవైడ్ చేయగలదు అనేది, బెటర్గా ఇంకా సిటిజన్స్కి ఏ విధంగా సిటిజన్ సాటిస్ఫాక్షన్ ఎన్హాన్స్ చేసి ఇంకా బెటర్ స్కీమ్స్ ప్రొవైడ్ చేయగలదు అనేది దీని యొక్క మెయిన్ మోటివ్ అండ్ ఇంటెన్షన్. సో నెక్స్ట్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే, పీజీఆర్ఎస్లో లాగిన్ అయ్యేటప్పుడు కన్సర్న్ పంచాయత్ సెక్రటరీ ఆర్ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీకి లాగిన్స్ అనేటివి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏవైతే పీజీఆర్ఎస్ లాగిన్స్ ఉన్నాయో వాటి యొక్క లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్తోనే ఇక్కడ కానీ లాగిన్ అవుతారు. పంచాయత్ సెక్రటరీ లేదా అర్బన్లో అయితే వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ వాళ్ళ యొక్క క్రెడెన్షియల్స్తో లాగిన్ అవ్వాలి.
సో వన్స్ లాగిన్ అయ్యేటప్పుడు అదే లాగిన్స్తో మనం ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేస్తాము. వన్స్ లాగిన్ అయ్యాక మనకు ఈ విధంగా కనిపిస్తుంది ఎన్ని పెండింగ్ గ్రీవెన్సెస్ ఉన్నాయి అని చెప్పి. అండ్ లాగిన్కి సంబంధించిన ఇష్యూస్ ఏవైనా మనకు ఉన్నట్టయితే కన్సర్న్ పీజీఆర్ఎస్ అండ్ జిఎస్డబ్ల్యూఎస్ నోడల్ ఆఫీసర్ సార్ అండ్ ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ని అసిస్ట్ అవ్వచ్చు. అండ్ పెండింగ్ గ్రీవియన్సెస్ పైన ఫస్ట్ లాగిన్ అవ్వగానే మనకు పెండింగ్ గ్రీవియన్సెస్ ఎన్ని ఉన్నాయనేది కనిపిస్తుంది. జస్ట్ ఓకే క్లిక్ చేయగానే మొత్తం ఆ యొక్క గ్రీవియన్సెస్ అన్నీ మనము చూడగలం. దాటితో పాటు పెండింగ్ గ్రీవియన్సెస్ అన్ని, క్లోజ్డ్ గ్రీవియన్సెస్ అన్ని, టోటల్ గ్రీవియన్సెస్ అన్ని అనేది కనిపిస్తుంది. వన్స్ పెండింగ్ గ్రీవియన్సెస్ పైన ఓకే అని క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇంకా మనకు ఆ యాప్లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి అంటే హోమ్, గ్రీవియన్సెస్, ఫీడ్బ్యాక్ ఫామ్, బార్ చాట్, లాగౌట్. హోమ్లో మొత్తం అన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఏది కావాలంటే అది నావిగేట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. గ్రీవియన్సెస్లో టోటల్ కంప్లీటెడ్ గ్రీవెన్సెస్ ఉంటుంది, పెండింగ్ గ్రీవెన్సెస్ ఉంటుంది, మొత్తం ఆల్ గ్రీవెన్సెస్ ఉంటాయి. ఫీడ్బ్యాక్ ఫామ్లో ఏవైతే పెండింగ్ గ్రీవెన్సెస్ ఉంటాయో, ఏదైతే ఫీడ్బ్యాక్ మనం కలెక్ట్ చేయాలో ఆ ఫీడ్బ్యాక్ ఫామ్ పైన క్లిక్ చేసి ఫీడ్బ్యాక్ అనేది సబ్మిట్ చేస్తాం. బార్ చార్ట్ అంటే సమ్ విజువలైజేషన్ గ్రాఫ్ లాగా చూసుకోవడానికి ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ లాగిన్ అయిన తర్వాత ఈకేవైసీ కంప్లీటెడ్ గ్రీవియన్సెస్, పెండింగ్ గ్రీవియన్సెస్ అండ్ టోటల్ గ్రీవియన్సెస్. పెండింగ్ పైన క్లిక్ చేస్తే ఈ పెండింగ్ గ్రీవియన్సెస్ అనేది 3 డేస్లో క్లోజ్ చేయాలని చెప్పి ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేయాలని చెప్పాము. ఏవైతే పెండింగ్ ఉంటాయో అవి మాత్రమే అందులో ఉంటాయి. కంప్లీటెడ్లో మనం ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేసినటువంటి గ్రీవియన్సెస్ ఉంటాయి అండ్ టోటల్ గ్రీవియన్సెస్ కానీ మనం చూసుకోవచ్చు. వన్స్ ఈ పెండింగ్ గ్రీవియన్సెస్ పైన మనం క్లిక్ చేయగానే అక్కడ ఆ గ్రీవియన్స్ పర్సన్ యొక్క నేమ్ కనిపిస్తుంది, ఐడి కనిపిస్తుంది విజువల్గా డైరెక్ట్గా. అతనికి ఆ గ్రీవియన్స్ ఎక్కడి నుంచి వచ్చింది, అది ఆన్లైన్లో కంప్లైంట్ రైజ్ చేశారా, పీజీఆర్ఎస్లో కలెక్టర్ సార్కి ఇచ్చారా, సిఎంఓ సార్దా, నారా లోకేష్ సార్దా, ఎక్కడి నుంచి అనేది కానీ మనకు గ్రీవియన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ పెండింగ్ గ్రీవియన్సెస్ పైన వన్స్ క్లిక్ చేయగానే మొత్తం డిస్ప్లే అయిపోతాయి. నెక్స్ట్ వన్స్ ఈ పెండింగ్ గ్రీవియన్సెస్లో మనకు క్లిక్ చేయగానే మనకు ఏమేమి కనిపిస్తాయి, అప్లికెంట్ డీటెయిల్స్ ఉంటాయి, గ్రీవియన్స్ ఐడితో పాటు అప్లికెంట్ డీటెయిల్స్, గ్రీవియన్స్ డీటెయిల్స్, ఆఫీసర్ యాక్షన్స్, గో టు ఫీడ్బ్యాక్ ఫామ్. అంటే ఫస్ట్ మనం ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేయాలంటే ఇవన్నీ తెలియాలి. అప్లికెంట్ ఎవరు, గ్రీవియన్స్ ఎప్పుడు రైజ్ చేశారు, ముందు ఆ గ్రీవియన్స్ని ఏ ఆఫీసర్ ఏ వాటితో ఏ రీజన్స్తో క్లోజ్ చేశారు అని మొత్తం అన్నీ మనకు ఇక్కడ ఉంటాయి. అవన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ మనం ఫీడ్బ్యాక్ సబ్మిట్ చేయడానికి వెళ్తాం. అప్లికెంట్ డీటెయిల్స్లో వాళ్ళ నేమ్, ఆధార్ కార్డ్ అండ్ వాళ్ళ యొక్క అడ్రస్, ఈ డీటెయిల్స్ ఉంటాయి. నెక్స్ట్ అతని యొక్క గ్రీవియన్స్ డీటెయిల్స్లో మనకి ఏముంటాయి, ఆ గ్రీవియన్స్ నెంబర్ అండ్ ఏ డిపార్ట్మెంట్కి సంబంధించింది అండ్ అందులో సబ్సెక్ట్ ఏంటి. సో ఇవన్నీ రిమార్క్స్తో పాటు ఫొటోస్ అన్నీ ఉంటాయన్నమాట గ్రీవియన్స్ డీటెయిల్స్లో. ఆఫీసర్ యాక్షన్స్లో కన్సర్న్ ఆఫీసర్ ఏది ఎలా క్లోజ్ చేశారు, ఏమని రాశారు, ఏంటిది అని మనం అర్థం చేసుకోవడానికి యూజ్ అవుతుంది. వన్స్ మనం ఈ 3 అప్లికెంట్ డీటెయిల్స్, గ్రీవియన్స్ డీటెయిల్స్, ఆఫీసర్ యాక్షన్స్ ఆ పెండింగ్ గ్రీవియన్సెస్లో చూసిన తర్వాత నెక్స్ట్ ఫీడ్బ్యాక్ సబ్మిట్ చేయడానికి వెళ్తాం. ఎందుకంటే ఫస్ట్ ఒక క్లారిటీ అనేది ఆ క్వశ్చన్ పైన మనకు ఉండాలి కాబట్టి. వన్స్ ఈ ఫీడ్బ్యాక్ ఆప్షన్లో మనకి ఫీడ్బ్యాక్ ఫామ్ పైన క్లిక్ చేయగానే క్వశ్చనరీస్ అనేవి ఉంటాయి. ఈ క్వశ్చన్స్ అడిగేటప్పుడు మెయిన్గా ఫస్ట్ అర్జీ తీసుకునేటప్పుడు అధికారి భాష మరియు సంభాషణ శైలి సక్రమంగా మర్యాదగా ఉందా లేదా, అంటే ఎప్పుడైతే ఎవరైతే సీఎం సార్కి ఇచ్చుంటే వాళ్ళు నెక్స్ట్ కలెక్టర్ సార్కి లేకుంటే నెక్స్ట్ వేరే అదర్ ఆఫీసర్కి ఇచ్చినప్పుడు వాళ్ళ యొక్క భాష మరియు సంభాషణ మీతో ఎలా మాట్లాడారు, ఎస్ ఆర్ నో అనేది క్యాప్చర్ చేయాలన్నమాట సిటిజన్ నుంచి. నెక్స్ట్ అధికారి మీ యొక్క సమస్యను, బాధను ఓపికగా విన్నారా, అంటే పేషెన్స్గా విన్నారా లేదా. సో ఈ 2 క్వశ్చన్స్ అర్జీ ఎవరిచ్చుంటారో వాళ్ళకి సంబంధించి ఉంటాయి. రిమైనింగ్ అన్నీ ఎవరైతే అర్జీ క్లోజ్ చేసి ఉంటారో కన్సర్న్ ఆఫీసర్కి సంబంధించి ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇంకా మీ ఫిర్యాదుని వితిన్ స్టిపులేటెడ్ టైంలో క్లోజ్ చేశారా, అంటే పరిష్కరించారా, ఎస్ ఆర్ నో అనేది సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ ఆ యొక్క పరిష్కారం మీ అంచనాలకు అనుగుణంగా ఆశించిన విధంగా ఉందా లేదా
అంటే కరెక్ట్గా మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేశారో ఆ విధంగా మీకు సొల్యూషన్ వచ్చిందా అనేది సిటిజన్ నుంచి ఫీడ్బ్యాక్ ఎంటర్ చేయాలి. ఫిర్యాదు పరిష్కార సమయంలో అధికారి భాష మీకు తగిన సమాచారం మరియు సూచనలు అందించిందా, అంటే ప్రాపర్ గైడెన్స్ ఇచ్చారా. సో ఈ విధంగా. నెక్స్ట్ ఇంకేంటి, పరిష్కార సమయంలో అధికారి మీతో ఎంత మర్యాదగా వ్యవహరించారు, దానికి నాట్ కాంట్రాక్టెడ్, పూర్, గుడ్, ఫెయిర్, ఎక్సలెంట్. ఏది వాళ్ళు ఎలా సాటిస్ఫై అంటే బాగా వచ్చింది అంటే ఎక్సలెంట్ అని చెప్పి ఫీడ్బ్యాక్ ఎంటర్ చేయాలి. లేకపోతే పూర్ ఆర్ గుడ్ వాళ్ళ యొక్క మాటల్ని బట్టి, ఫీడ్బ్యాక్ని బట్టి. అండ్ నెక్స్ట్, మీ ఫిర్యాదు పరిష్కార సమయంలో అధికారి సామర్థ్యానికి మీరు ఏ రేటింగ్ ఇస్తారు, పూర్, గుడ్, ఫెయిర్, ఎక్సలెంట్. వాళ్ళు ఏం చెప్తే ఆ రేటింగ్ అనేది ఇక్కడ మనం స్టాఫ్ సబ్మిట్ చేయాలి. ఈ ఫిర్యాదులు పరిష్కార వ్యవస్థను మీరు ఇంకొకరికి సిఫారసు చేస్తారా, అంటే మీకు నచ్చిందా, వేరే వాళ్ళకి రెఫర్ చేస్తారా, మీకు ప్రాబ్లం సాల్వ్ అయిందా అనే ఫీడ్బ్యాక్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వన్స్ అలా ఎంటర్ చేశాక అర్జీదారుతో మనం ఎవరైతే సెక్రటరీ స్టాఫ్ వెళ్ళుంటారో ఫీడ్బ్యాక్ ఎంటర్ చేయడానికి, పంచాయత్ సెక్రటరీ లేదా వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, వాళ్ళతో ఫోటో అనేది దిగాలి. తర్వాత ఫైనల్గా వాళ్ళ యొక్క సంభాషణని క్యాప్చర్ కానీ ఆడియో కానీ రికార్డ్ చేయాలి. అండ్ ఇంకా ఏమైనా రిమార్క్స్ ఉన్నా కానీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఫీడ్బ్యాక్ అనేది సబ్మిట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ మెయిన్గా డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి. దీనికి డూస్ వచ్చి కంఫర్టబుల్ న్యూట్రల్ ఎన్విరాన్మెంట్లోనే సిటిజన్స్తో ఫీడ్బ్యాక్ అనేది ఫ్రీగా కలెక్ట్ చేయాలి, సిటిజన్ దగ్గరికి వెళ్ళే కలెక్ట్ చేయాలి, డౌట్స్ ఏమైనా ఉన్నా క్లియర్ చేయాలి, అండ్ ఫ్రెండ్లీగా రెస్పెక్టబుల్ మేనర్గా అతనితో మాట్లాడాలి. మనం ఏదో ఆఫీసర్ అన్నట్టు ప్రౌడ్గా గట్టిగా దబాయించినట్టు మాట్లాడకుండా యాజ్ ఏ లైక్ నార్మల్ సిటిజన్తో లాగానే మాట్లాడాలి. అండ్ వాళ్ళకి ఎప్పుడు మీరు వస్తున్నారు అనేది ముందుగానే షెడ్యూల్డ్ కలెక్షన్ త్రూ ఫోన్ ద్వారా కలెక్ట్ చేసుకొని, ఈరోజు మీకు వీలవుతుందా, మేము వస్తున్నాము అని చెప్పి ముందుగానే చెప్పి వాళ్ళకి వెళ్ళాలన్నమాట. సో ఆల్ గ్రీవెన్సెస్ని ప్లాన్డ్గా కవర్ చేసుకోవాలి. గ్రీవెన్సెస్ని విత్ ఇన్ యువర్ సచివాలయం లిమిట్స్లో కాకుండా ఫీడ్బ్యాక్ అనేది వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో డోంట్స్ అంటే మన సచివాలయంకి పిలిపించుకొని వాళ్ళతో మనము గ్రీవెన్స్ అనేది క్లోజ్ చేయకూడదు, ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేయకూడదు. అండ్ సిటిజన్ ఫీడ్బ్యాక్ కలెక్షన్కి మనం అజమ్ చేసుకొని రెస్పాన్సెస్ అనేటివి ఎంటర్ చేయకూడదు. వాళ్ళు ఏం చెప్తే అది ఎంటర్ చేయాలి. సిటిజన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. అంటే ఒక ఆఫీసర్ మనకు తెలుసు కాబట్టి ఇలానే చెప్పాలి అని చెప్పి అలా చెప్పకుండా, ఇన్ఫ్లుయెన్స్ కాకుండా వాళ్ళు ఏం చెప్తే అది జెన్యూన్ ఫీడ్బ్యాక్ ఎంటర్ చేయాలి. గవర్నమెంట్ బెటర్గా వాళ్ళకి ఇంకా ఏదైనా ప్రొవైడ్ చేయాలనుకుంటుంది కాబట్టి ఇన్పుట్ అనేది కరెక్ట్గా ఉండాలి. అండ్ వాళ్ళ యొక్క ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్ వాళ్ళ నుంచి ఈ ఫీడ్బ్యాక్ అనేది కలెక్ట్ చేయకూడదు, పర్సన్తోనే కలెక్ట్ చేయాలి. సో ఇది రిగార్డింగ్ సిటిజన్ ఫీడ్బ్యాక్ మాడ్యూల్ గురించి. అండ్ ఇది లాగిన్స్ ఎవరికి ఉంటాయి అంటే పంచాయత్ సెక్రటరీ అండ్ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీకి ఉంటాయి. వాళ్ళే ఈ లాగిన్ ద్వారా కన్సర్న్ పంచాయత్ సెక్రటరీ సిటిజన్ దగ్గరికి వెళ్ళి సిటిజన్తో ఫీడ్బ్యాక్ అనేది కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫీడ్బ్యాక్ కానీ అర్జీ క్లోజ్ అయినటువంటి వితిన్ 3 డేస్లో సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకొని సిటిజన్ దగ్గరికి వెళ్ళి ఫీడ్బ్యాక్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ పీజీఆర్ఎస్ ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్. దీనికి యాప్ అంతా ఆల్రెడీ షేర్ చేశారు. యాప్ని ఇన్స్టాలేషన్ చేసుకొని పీజీఆర్ఎస్ లాగిన్ క్రెడెన్షియల్స్తో మనము లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. పబ్లిక్ గ్రీవియన్స్ రీఅడ్రసల్ సిస్టమ్ పీజీఆర్ఎస్ అంటే. సో దిస్ ఈజ్ ఆల్ రిగార్డింగ్ పీజీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ మాడ్యూల్. Thank you. Thanks for watching. Please do subscribe for more GSWS updates. Thank you.